want justice. We want justice. We want justice. We want justice. We want justice. CH వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలి. CH వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలి. CH వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలి. వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలి. జస్టిస్ 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 జస్టిస్. అండి మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా గత 6 సంవత్సరాలుగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో మేము వర్క్ చేస్తున్నామండి. మేము 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు ఇంతవరకు ఎటువంటి ఎదుగు పొదుగు లేకుండా అంతే ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అలానే ఉన్నామండి. కనీసం ₹1 కూడా మాకు ఎక్కడా కూడా వేతన సవరణ జరగలేదు. గత 2023 సంవత్సరంలో NHM విభాగంలో అన్ని క్యాడర్స్కి 23% హైక్ లభించిందండి. కేవలం మా యొక్క క్యాడర్ని ఎక్స్క్లూడ్ చేశారు. అది ఎందుకని చెప్పి మేము అడుగుతుంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి జవాబు మాకు రాలేదు. మేము ఇప్పటివరకు మా అధికారులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము 20 times రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. బట్ మాకైతే ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. అందుకోసమే మేము ఈ శాంతియుతమైనటువంటి నిరసన కొనసాగించాలని, మా హక్కుల సాధన కొరకు మేము ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నామండి. దయచేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని త్వరలో మాకు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు షేక్ జాన్బీ అండి. మేము బాపట్ల జిల్లాలో CHOగా 6 years నుంచి వర్క్ చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము 6 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా కూడా మాకు వేతనాల్లో ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ 2023లో NHM సెషన్ కింద కొన్ని క్యాడర్స్కి 23% హైక్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా అధికారులను కానీ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్లను కానీ కలిసి మాకెందుకు ఆ క్యాడర్లో కలపలేదు, మాకెందుకు వేతన సవరణ చేయలేదని అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేదు. దాంతోపాటు ఇప్పటికి 6 సంవత్సరాలు జరిగిపోయినా కూడా ప్రతి సంవత్సరం 5% శాలరీ ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఏ బ్యాచ్కి కూడా వేతన సవరణ అనేది జరగలేదు. దానికి మాకు ఇచ్చే PFను కూడా రద్దు చేయడం జరిగింది. సంవత్సరం నుంచి కూడా మాకు PF ఆపేశారు. అది ఎందుకు ఆపారు, ఎప్పుడు పునరుద్ధరిస్తారంటే కూడా దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు. ప్లస్ మాకు ఇచ్చే ₹15,000 ఇన్సెంటివ్ కూడా అది టైంకి పడట్లేదు. ప్రతిసారి కూడా 6-7 నెలల బకాయి ఎప్పుడు ప్రభుత్వం దగ్గర ఆగిపోతుంది. ప్రతిసారి కూడా ప్రతి నెల పడే ఇంక్రిమెంట్లో కూడా దాంట్లో 5,000-6,000 కోతలు జరుగుతున్నాయి. అది దేని వలన, ఏ పని వలన మాకు కట్ చేసేస్తున్నారనే దానికి కూడా దానికి సమాధానం లేదు. ప్లస్ ఈ ఇంక్రిమెంట్ అయితే ఇన్సెంటివ్స్ అయితే ఏమి, శాలరీ ఇన్ టైంలో పడకపోతే ఏమి, మళ్ళీ గ్రామాల్లో చాలా చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి లేవు ఈ ఆరోగ్య కేంద్రాలు నిర్వర్తించడానికి. దానికోసమై మేము రెంట్ బిల్డింగ్స్ తీసుకొని అద్దెలు, కరెంటు బిల్లులు చాలా చోట్ల చెల్లించి ఆరోగ్య కేంద్రాలు నడుపుతున్నాము. వాటికి కూడా సరైన సమయాల్లో అద్దెలు కానీ కరెంటు బిల్లులు కానీ చెల్లింపులు లేవు. ఇలా అనేక రకాలుగా మాకు అనేక సమస్యలు, ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. చాలాసార్లు అధికారులు కానీ మినిస్టర్లు కానీ చాలాసార్లు కలిసి పేపర్స్ని అందజేసి మా బాధను అందజేసి మాకు వేతన సవరణలు కానీ ఇవన్నీ మాకు సరైన టైంలో అందించాలని చేసినా కూడా మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దానికోసమే మేము న్యాయ పోరాటం జరిపి మా బాధని శాంతియుతంగా న్యాయ పోరాటం జరిపి అందరికీ తెలియపరిచి మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి, మాకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. జరగట్లేదంటే 6 సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలని ఉంది. కానీ అది మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా సరే అది త్రోసిపట్టి మీకు 40,000 శాలరీ ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వరకు ఆ 40,000 శాలరీ ఫుల్గా ఎవరికి పడలేదు. వాటిల్లో ఇప్పుడు 40,000 శాలరీ కాదు, ఇప్పుడు 25,000 మాకు ఇచ్చే మెయిన్ శాలరీలో కూడా కట్టింగ్లు చేస్తా మమ్మల్ని ఆర్థికంగా వెనకబడే వాళ్ళుగా చేస్తున్నారు. ఈ లెవెల్లో ఒక గర్భిణీలను చూస్తా, ఒక PNC మదర్స్ని చూస్తా, ప్రతి ఒక్కరిని BP షుగర్ వాళ్ళకి ఆరోగ్య సేవలు అందిస్తా, ఇన్ని సేవలు అందిస్తా. మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని చాలా దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్స్ అనేవి లేవండి. దగ్గర మేము 3 years నుంచి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. అయితే ట్రాన్స్ఫర్స్ కోసం ఎన్నోసార్లు అడిగినప్పుడు గవర్నమెంట్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకోటి వచ్చేసి EPFO అండి. కనీసం ప్రైవేట్లో చేసే వాళ్ళకి కూడా మనకి చాలా మందికి PF అనేది కట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ లెవెల్లో మేము పనిచేస్తా మాకు EPFOని 2 years నుంచి 2022 జూలైలో EPFOని ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ని మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చి EPFO గురించి ఎన్నోసార్లు అడిగినప్పుడు ఇది
మాకు సంబంధం లేదు, మేము చేయలేమని చెప్తున్నారే కానీ అది ఎలాగ సాధించుకోవాలనేది మాకైతే అసలు పైనుంచి ఏమీ హామీ అనేది రావట్లేదండి. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు రెగ్యులరైజేషన్ అనేది, తర్వాత 23% ఇంక్రిమెంట్ అనేది, 5% ఇంక్రిమెంట్ అనేది గవర్నమెంట్ మా జాబ్ ప్రకారంగా, మా జాబ్ చార్ట్ ప్రకారంగా మేము చేసిన సేవల్లో, అంటే కోవిడ్ డ్యూటీస్లో కూడా మమ్మల్ని వాడారండి. కోవిడ్ డ్యూటీస్లో ఎలా మేము మా ఫ్యామిలీస్ని వదిలేసి మా ప్రాణాలను పలంగా పెట్టి విలేజ్ లెవెల్లో మేము కోవిడ్ టెస్టులు చేస్తా, మేము గ్రామాల్లో క్యారియర్లు పట్టుకొని తిరిగామండి. ఇంకోటి ఏంటంటే మన ఈ మధ్యన మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని మెయిన్ బ్యారియర్గా వాడారు. స్టాఫ్ నర్సులు ఉండాలని చెప్పేసి స్టాఫ్ నర్సులు వాళ్ళతో పాటుగా మాకు కూడా డ్యూటీలు వేసి, మెడికల్ ఆఫీసర్కి, స్టాఫ్ నర్సులకి, CHOలకి డ్యూటీలు వేసి మమ్మల్ని ఒక స్టాఫ్ నర్స్గా వాడారు. వాడి ఆ విధులు కూడా నిర్వర్తించాం. అంటే మెయిన్ ఒక జాబ్ చార్ట్ అనేది లేదు. ఏ సేవలైనా సరే మేము ముందు కొనసాగిస్తా ఉన్నాం, కానీ ఒక జాబ్ చార్ట్ లేదు. అయితే ఒక ఫిక్స్డ్ పే లేదు. శాలరీ అనేది ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. ఎప్పుడు వచ్చింది అని అంటే నెల ఆఖరికి వస్తుంది, ఒక్కొక్కసారి నెలలో ఎప్పుడు వస్తుందో ఎవరికి గ్యారంటీ లేదు. శాలరీ వచ్చిందంటే వచ్చింది అనుకుంటాం, అట్లా జరుగుతుందండి. ఇది మా న్యాయమైన పోరాటం, మా న్యాయమైన హక్కులే మేము అడుగుతున్నాం. మా ఉన్న జాబ్ చార్టే అడుగుతున్నాం, మా గైడ్లైన్స్ ప్రకారమే మేము అడుగుతున్నాం. మా వేతన అనేది మా గవర్నమెంట్కి అందట్లేదా? ఇన్నాళ్ళు మేము సమ్మె చేస్తున్నాం. 24వ తారీఖు నుంచి నిర్వర్ధిక సమ్మె చేస్తున్నామండి, శాంతియుత సమ్మె. ఎంతోమంది సమ్మెలు చేస్తారు, బస్సులు ఆపేస్తారు, బస్సులను పగలగొడతారు, ఎన్నో ఘోరమైన సమ్మెలు చూసుంటాం. కానీ మేము శాంతియుత సమ్మె గవర్నమెంట్కి రీచ్ అవ్వాలని, మా ఆవేదన ఎందుకు గవర్నమెంట్కి అందట్లేదనేది మేము ప్రశ్నిస్తున్నామండి. ఇప్పటికైనా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు 23% హైక్, రెగ్యులరైజేషన్, 5% ఇయర్లీ ఇంక్రిమెంట్, తర్వాత 40,000 ఫిక్స్డ్ శాలరీ అనేది ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు యోసేపు. నేను జేపంగళూరు PHC తరపున కొండమూరు అనే గ్రామంలో CHOగా విధులు నిర్వహిస్తున్నామండి. ఈరోజు మేము ఇక్కడ బాపట్ల జిల్లాలో ధర్నాకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మా కేడర్లో గత 6 సంవత్సరాల నుండి 10,032 మంది CHOs ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామండి విలేజ్ గ్రామంలో. కానీ మాకు 6 సంవత్సరాల నుండి ఎంతమంది అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామో మాకు ఎలాంటి డబ్బు పూర్వకంగా కానీ నిధుల పూర్వకంగా కానీ ఎలాంటి ఆదరణ లేదండి. గత 6 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నప్పటికీ ఎంతమంది మాట్లాడినా కానీ ఎన్నో మార్లు అధికారుల దృష్టికి మేము వెళ్ళాము, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవండి. మేము గ్రామంలో ఎంతోమందికి సేవలు అందిస్తున్నాము, అయినప్పటికీ మా గోడును వినిపించుకునేవారు లేరు. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మాకు NHMలో మేము రిక్రూట్ అయ్యామండి. NHM తరపున మాకు మొత్తం 23% ఫిట్మెంట్ అనేది కల్పించారండి. మాకు వాటికే మొత్తం 193 కేడర్లు NHMలో ఉన్నప్పుడు కేవలం ఈ CHOs అనే వాళ్ళకి మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చి రిమైన్ వాళ్ళందరికీ 23% వేతన సవరణ అనేది చేశారండి. ఈ విషయం మాకు వాటికే వివక్ష చూపించడం అనేది ఎంతో బాధాకరంగా ఉందండి. అలాగే మాకు EPF అనేది కూడా కట్ చేశారండి. అది ఎందుకని చెప్పేసి అధికారులను అడగటానికి కూడా మాకు అలాంటి సమయం కూడా అందించలేదు. ఈ రోజున మేము ఎంతోమంది కుటుంబంలో ఎంతోమంది ఇలాగ ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదులు లేనప్పుడు అధికారులను ఎన్నో మార్లు మేము మాట్లాడినప్పటికీ మాకు ఎలాంటి సమాధానం రానప్పుడు మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చి మా యొక్క గోడును విడిపించాల్సిన ఈ అత్యవసరమైన పరిస్థితి వచ్చిందండి. కాబట్టి దయవుంచి ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మా యొక్క న్యాయమైనటువంటి ఈ డిమాండ్లను ఒకసారి అర్థం చేసుకోవాలి. మాకు శాలరీలో 40,000 ఇస్తామని చెప్పేసి పేపర్ ప్రకటించారండి, కానీ అది మాకు చేతికి ఎప్పుడూ 40,000 రాలేదండి. గత 3 సంవత్సరాల నుండి మాకు కేవలం 23,000 రూపాయలే తీసుకుంటూ మాకు రావాల్సినటువంటి ప్రోత్సాహకాలు 15,000 రూపాయల ప్రోత్సాహకాలను వేరే పనుల నిమిత్తం మాకు కట్ చేసి ఈ రోజున కనీసం 7,000 రూపాయలు కూడా కనీస వేతనం అందించుకోలేనటువంటి పరిస్థితులు మేము ఉన్నప్పుడు మా కడుపు కాలు మేము ఇట్లాగా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి అండి. దయచేసి మా డిమాండ్లో ఏంటంటే మాకు 15,000 రూపాయలు ఏవైతే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారో అవి తక్షణమే మాకు కల్పించేసి మాకు ఇస్తాము అని చెప్పినటువంటి న్యాయమైనటువంటి ఈ 40,000 రూపాయలను మాకు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. ధన్యవాదాలు.